బాబు మైదానం ఈ రోజు ఏంటో గుర్తుందా? ఒక గుద్దు గుద్దు గుర్తు చేయాలా? గుద్ది చెప్పడానికి నేనేమన్నా ముద్దులు అనుకుంటున్నావా? గుర్తుంది. ఈ రోజు నా జబజర్త జడే. జడా కాదు, వడా కాదు, బర్త్డే అని భాషలో చెప్తున్నా. తెలిసిన భాష ఒకటి తిన్నగా తిరగదు కానీ అటు ఇటు తిరుగుతూ కొత్త భాష ఒకటి. నువ్వు తెలుగు నిఘంటువులన్నీ ఉగ్గుపాలలో వేసుకుని అవపోసలు పెట్టేసావు. మరి ఈ ఎదవ నత్తి పొగడి మొక్క నువ్వును. నెత్తి పొక్కోడియా? ఏ కాదా, మటన్ తిని తిని ఆ నాలికి చూడు బొంతలా ఎంత అయిందో. మంద బానే ఉంది. ఏది నేను చెప్పింది తడబడకుండా అలాగే చెప్పవే. నీ కాళ్ళకున్న చెప్పులు తీసుకున్నా నెత్తి మీద పెట్టుకుని తిరుగుతాను. అయ్య బాబు, సరే నేను రెడీ. కొంచెం చూసుకో. బుర్రకు బొక్కపడిన బావి అంత కాన్ఫిడెంట్ గా ఉంటే టెక్నాలజీతో పెంచిన తలకాయ ఆ మాత్రం చెప్పలేనా? చెప్పులు చేత్తో పట్టిస్తా, నెత్తి మీద పెట్టిస్తా. నువ్వు చెప్పు. చెప్పు దెబ్బలు తినేయకుండా ఉంటే చాలు. చెప్పు. లక్ష భక్షములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్షము భక్షించుట రక్షణ. చూడు బొచ్చులో చిల్లరలేని బిచ్చగెత్తల మొహం ఎలా ఎట్టిందో. సప్పుడు చేయకుండా చెప్పులు కాళ్ళకేసుకుని కామ్కి వెళ్ళిపో. లేదంటే రెండు చెప్పుల మధ్యన మొహం చపాతీ అయిపో. సరే బాబు పంచాయతీ అప్పి పుట్టినరోజుకి రెడీ అవుతారా? అలా అవుదామంటే ఒక అనుమానం అడ్డొచ్చింది. మరి లడ్డూలో మొహేసుకొని అలా చూస్తారే, విషయం ఏంటో వివరించండి. వివరిస్తా. ఏమైనా బిస్కెట్లు అనుకుంటున్నారా? పాకెట్ లో పెట్టుకు తిరుగుతున్నారు. ఆయన బాత్రూమ్ లో ఉండాల్సిన సబ్బులు బెడ్రూమ్ లోకి ఎందుకు తెచ్చారు? ఈ సబ్బులు చూస్తుంటే నీకేమీ తెలియట్లేదా? మీకు వచ్చిన జబ్బుల గురించే తెలియట్లేదు, ఇంక ఈ సబ్బుల గురించి ఏం తెలుస్తుంది? ఇది కిందటి నెల సబ్బు, ఇది ఈ నెల సబ్బు. నాకు కొంచెం కిచెన్ లో పని ఉంది, పాయసం చేయాలి. కొట్టానంటే ఆయాసం వచ్చి ఆత్మ అంతరిక్షంలో కలిసిపోతుంది. కిందటి నెల సబ్బు అరిగింది, ఈ నెల సబ్బు సగం అరగలేదు. ఇద్దరు వాడే సబ్బు సగం అరగలేదంటే ఈ నెల నువ్వు అంటే సలేస్తుందని స్నానం మానేసి మేకప్ తో మేనేజ్ చేస్తున్నావు. ఏమే అసలే బుర్రకు బండరాయి తగిలి కపాలంలో ఉన్న కమ్యూనికేషన్స్ ఏమి సరిగ్గా పనిచేస్తలేదు. అప్పుడప్పుడు యూజ్ వస్తుంది పోతుంది. నువ్వు పరిశుభ్రత మానేసి పక్కన పడుకుని నా ప్యానల్ కూడా తీసేద్దాం అనుకున్నావా? నాకేం తెలుసు మీరు ఇలా సబ్బుల మీద పరిశోధనలు చేస్తారని. అయినా ఈ మేకప్ అన్నా ఉంది కాబట్టి మీరు ఇలా ఉన్నారు. ఆత్మహత్య చేసుకునేటప్పుడు కూడా ఒక అరగంటకి మేకప్ వేసుకుని పోతారా మీరు? ఎందుకు? పేపర్లో ఫోటోలు అందంగా రావాలి. సర్లేండి, త్వరగా రెడీ అవ్వండి. సరే కానీ బావు బర్త్డే అనగానే కేక్ అంటున్నావు, కటింగ్ అంటున్నావు, సెపరేట్ గా సర్ప్రైజ్ కూడా ఏమైనా ప్లాన్ చేసావా? అవునే, ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండే మీ మధ్యలో ఇంత ఆప్యాయత అనురాగం ఎలాగే? కొట్టుకోవటం తిట్టుకోవటం వల్ల కోపం తెలుస్తుంది, ఆప్యాయత అనురాగం వల్ల ప్రేమ తెలుస్తుంది. కోపం కొట్టుకున్నంతసేపే, ప్రేమ బ్రతికినంత కాలం. ఎంత గొడవ పడ్డా భర్త ఇంటికే ఎందుకు వచ్చేస్తాడో తెలుసా? ఇంట్లో ఉంది అర్ధాంగి మాత్రమే కాదు, అర్థం చేసుకుంటుందని. పెళ్ళైన ప్రతి అమ్మాయి తల్లి ప్రేమకు దూరం అయ్యానని బాధపడుతుంది. బాధ్యత మోసే ప్రతి మగాడు కూడా తల్లి ప్రేమకు దూరం అవుతుంటాడు. అప్పుడే భార్య పాత్రలో ఇంకో తల్లి ఎంటర్ అవుతుంది. కొడుకు మీద కోపమేంటే? భరించేవాడే భర్త కాదు, పోరు పెట్టేదే పెళ్ళాము కాదు. నమ్మకం మీద నడిస్తేనే బంధం నిలబడుతుంది. 5 మార్కులు క్వశ్చన్ అడిగితే 35 మార్కులు ఆన్సర్ ఇచ్చావే. అప్పా పాస్ అయ్యావంటున్నానే. సరే పద, సరుకులు లిస్ట్ రాద్దాం. సరే.